నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో మల్టీ జోన్ 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఈరోజు పాత జాతీయ రహదారి అయినటువంటి NH-44కి సంబంధించిన CCTV కెమెరాల కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్ని ఈరోజు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎస్పీ సింధు శర్మ, అడిషనల్ ఎస్పీ, SI పాల్గొన్నారు. సో ఈ కార్యక్రమంలో సీసీ కెమెరాల ప్రాధాన్యత ఏంటి, అంటే కొన్ని కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎంత ఉంది, ఎంతవరకు ఈ సీసీ కెమెరాలు నిందితుల్ని పట్టుకోవడానికి, ఒక క్రైమ్ని ఛేదించడానికి భాగమవుతున్నాయి. సీసీ కెమెరాస్ మీరందరూ ముందుకొచ్చి మీ బాధ్యతగా గుర్తించి మీ ఖర్చుతోని ఈరోజు సీసీ కెమెరాలు పెట్టించినందుకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు. అయితే ఈ సీసీ కెమెరాల ప్రాధాన్యత అందరికీ తెలుసు. ఇది ఒక్క ఉపయోగం అని కాదు. సీసీ కెమెరాలతో అది 100 ఉపయోగాలు ఉంటాయి. అందరూ ఏమంటారంటే సీసీ కెమెరాలు పెడితే సంవత్సరాలు జరగవు అని అంటుంటారు. కానీ అది ఒక్కటే కాదు, చాలా మల్టీపర్పస్ చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాలు. అంటే కొన్ని మీకు ఊహించని సంఘటనలు కొన్ని జరిగాయి చెప్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఒక దగ్గర ఒక టౌన్ లో ఏమైంది, ఒక అమ్మాయి సడన్ గా మాయమైపోయింది. అందరేమో కిడ్నాప్ అని చాలా అనుకున్నారు. అనుకొని వచ్చి ప్రాబ్లం అయింది. అమ్మాయిని కిడ్నాప్ చేశారు. వెంటనే మేము కేసు రిజిస్టర్ చేసినాం. సీసీ కెమెరా చెక్ చేస్తే ఒక అబ్బాయితోనే వెళ్ళింది. పేరెంట్స్ కూడా నమ్మలేకపోయారు. కెమెరాలో చూపించినాం, చూడండి మీ అమ్మాయికి ఇట్లా ఇష్టపూర్వకంగా ఒక అబ్బాయితో వెళ్ళింది అని చూపిస్తే అప్పటి వరకు ఎవరు తెలియదు ఆ విషయం. అప్పటిదాకా బాగా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, బాగా న్యూసెన్స్ అయింది. ఆ సీసీ కెమెరా చూపిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, ఇట్లా లాభాయి. ఇంకా రకరకేమో ఒక పిల్లి తీసుకొచ్చేసింది. దాంతో అందరికీ అర్థమైంది సీసీ కెమెరా ఇట్లా ఒక్కరికి కాదు, చాలా ఉపయోగాలు ఉంటాయి సీసీ కెమెరాతో. సీసీ కెమెరాలు ఉన్నాయంటే మీ ఏరియాకు దొంగలు కూడా రారు. సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ దొరికిపోతామని చెప్పేసి ఆ ఏరియాలో ఎవరు రోడ్ల మీద దొంగతనాలు కావచ్చు, ఇంకా వేరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, మహిళల్ని వేధించడం కావచ్చు, లేకపోతే చైన్ స్నాచింగ్ ఇట్లాంటివి, ఇవన్నీ ఆడ కెమెరాలు ఉన్నాయి. ఆడ ఒక బోర్డు పెట్టాలి. ఇప్పుడు మీరు మీ కాలేజ్ లో ఇప్పుడు మీరు ఇచ్చారు కదా, అక్కడ ఒక బోర్డు పెట్టండి, ఈ కాలనీలో సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త అని. ఆ బోర్డు పెడితే ఎవరు రారా ఆ ఏరియాకి. ఇలాంటి చైన్ స్నాచర్స్ కావచ్చు, మహిళల్ని వేధించే వాళ్ళు కావచ్చు, పిక్ పాకెటర్స్ కావచ్చు, ఇంకా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ ఏరియాకి రారు ఎవరు. కాబట్టి కెమెరాలు ఉన్నాయంటే నేరాలు జరగవు అక్కడ. ఒకవేళ జరిగినా కూడా దొరికిపోతారు. అది ఈ ఇంత ప్రాధాన్యతను మీరందరూ గుర్తించి మీరందరూ మీ ఖర్చులతోని మీరు ముందుకొచ్చి ఏర్పాటు చేసినందుకు తప్పకుండా మేము ఆ కెమెరాలో మాకు విధి నిర్వహణలో తప్పకుండా ఉపయోగపడతాయి. ఆ కెమెరా ద్వారా మీ అందరికీ పూర్తి రక్షణ మేము కల్పిస్తాము, ఆ భరోసా ఇస్తున్నాము. ఇంకా మిమ్మల్ని చూసి ఇంకా ఇన్స్పైర్ అయ్యి ఇంకా మిగిలిన కాలనీ వాళ్ళు, మిగిలిన టౌన్స్ వాళ్ళు అందరూ ముందుకు రండి. ఎంత ఖర్చు ఏం కాదు, అందరం భరిస్తే ఎంత ఖర్చు కాదు. అందరం భరిస్తే మనకి ఎంత 1000-2000 కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక్కొక్కరికి. కాబట్టి అందరం భరిస్తే పెద్ద ప్రాంతాలు ఎక్కువ ఖర్చు ఏం కాదు ఇది. కాబట్టి అందరూ ముందుకు రావాలి. ఇంకా ఈ సీసీ కెమెరాలు ఎంత ఎక్కువ ఉంటే మనం అంత ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ ప్రశాంతంగా ఇప్పుడు కామారెడ్డి టౌన్ లో ప్రశాంతత ఉంటే, లాంగ్ అవన్నీ ప్రశాంతంగా ఉంటే మీ టౌన్ డెవలప్ అవుతుంది, మీ బిజినెస్ డెవలప్ అవుతాయి, అన్ని విధాలుగా మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ సందర్భంగా అందరూ ముందుకు రావాలి, మాకు సహకరించండి. సహకరిస్తే మేము తప్పకుండా మీకు సేవ చేస్తాం, శాంతి భద్రతల్ని కాపాడుతాం. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలని ప్రొవిజన్ని వాడుకోవాలి అని, వాటిని ఫిట్ చేసుకోవాలి అనేది వాళ్ళు సూచించారు. ఇందులో భాగంగా ఎవరైతే సీసీ కెమెరాలని ఆల్రెడీ వాడుతున్నారో అందులో కొంతమందిని వాళ్ళు సత్కరించారు.